అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆచమనం అంటే ఏమిటి? సర్వసాధారణంగా పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు అయ్యగారు ఆచమనం చేయమని అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 3 సార్లు నీళ్లు తాగండి, 4వసారి చేతిని నీటితో కడుక్కోండి అంటుంటారు. అసలు ఎందుకు అలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచమనం అంటే సర్వలోకాలకు అధిపతి అయిన సర్వత్రా వ్యాపించిన విష్ణుమూర్తి పవిత్రనామాల ఉచ్చరణే ఆచమనం. ఎలా చెయ్యాలి? చిన్న రాగి గ్లాసు, చిన్న రాగి ప్లేటు, చిన్న రాగి చెంచా, ఉద్ధరిణి, ఈ సెట్ను పంచపాత్ర అంటుంటారు. దీనిలో పవిత్రమైన అంటే అప్పుడే బావుల్లో, బోర్లు లేదా మంచినీటి పంపుల్లో పట్టుకొచ్చిన నీరు తీసుకుని సిద్ధం చేసుకోవాలి. ఆచమనం ఎందుకు చేస్తాము? పూజ ప్రారంభం చేసే ముందు ఆచమనం అని నీళ్ళని తీసుకుంటాం. అలా ఎన్ని నీళ్లు తీసుకోవాలి? చెయ్యి ఎలా ఉండాలి? దీని గురించి మనకి శాస్త్రం ఏం చెప్పింది? గోకర్ణాకృతి హస్తేన అని మనం నీళ్లు పుచ్చుకునేటప్పుడు చేతిని గోకర్ణం యొక్క ముద్రలోకి మార్చాలి. గోకర్ణం అంటే బొటనవేలు వేలి మధ్య వేలి ప్రారంభ స్థానాన్ని తాకాలి. దాని మీద చూపుడు పెట్టాలి. దీనిని గోకర్ణాకృతి అంటారు. ఇందులో మినపగింజ పెడితే అది మునగడానికి ఎన్ని నీళ్లు పోస్తామో అన్ని నీళ్ళే పోయాలి. అంతకన్నా ఎక్కువ నీళ్లు పోయకూడదు. క్రింది పెదవిని అమృత మార్గమునందు చేర్చి శబ్దం రాకుండా తీసుకోవాలి. ఆచమనం చేసేటప్పుడు ప్రధాన నియమం పృష్ఠభాగం పీటని కానీ నేలను కానీ తాకకూడదు, గాలిలో ఉండాలి. అంటే కూర్చుని ఆచమనం చేయటం శాస్త్రం విరుద్ధమైన ఆచమనం. మీరు ఎప్పుడైనా కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి ఆచమనం చేసే విధానాన్ని చూస్తే 2 మోకాళ్ళ మీద కూర్చుని పృష్ఠభాగం నేలకు తగలకుండా 2 మోచేతులు 2 మోకాళ్ళ మధ్యలో పెట్టి నీళ్లు కుడి చేతిలో వేసుకుని అమృత మార్గంలో నుంచి లోపలికి పుచ్చుకుంటారు. భగవన్నామస్మరణ లేకుండా పుచ్చుకోకూడదు. కేశవాయ స్వాహ అని ఒక మాట తీసుకుని గుటక పడి లోపలికి వెళ్ళిపోతుంది. అన్న తరువాత నారాయణాయ స్వాహ అని మళ్ళీ పుచ్చుకోవాలి. మాధవాయ స్వాహ అని 3వ మాట పుచ్చుకోవాలి. తర్వాత మిగిలిన నామాలు చెప్తాం. ఎందుకు అలా ఆచమనం అంటే దానికి ప్రధాన కారణం స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఎందు ఉండే ఉద్రేకములు అలా పుచ్చుకుంటే చల్లారి శాంతితో ఏ విషయం గురించి ధ్యానం ఆలోచన చేస్తున్నారో అవి చేయటానికి కావలసిన బాహ్య ఆంతర శౌచమును ఇస్తుంది. ఆ శౌచము లేకపోతే ఆలోచన నిలబడదు. మనస్సు సూక్ష్మ శరీరం, అది నిలబడాలి అంటే ఆచమనం ఉండాలి. ఆచమనం పూజ ప్రారంభంలోనే కాక ఒక రోజు మొత్తంలో అనేక మార్లు ఆచమనం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు బాహ్యాంతర శౌచాన్ని కట్టబెడుతూ ఉంటుంది. రామనామం తారకం కదా, రామనామంతో ఎందుకు పుచ్చుకోకూడదు అనవచ్చు. దాని వెనుక ఒక రహస్యం ఉంది. 84 లక్షల జీవరాశులలో స్వరపేటిక కలిగిన ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి. స్వరస్థానములను వేదం గుర్తించింది. నాలుక పైభాగం, కింది భాగం, కంఠం యొక్క అంచులు, పెదవులు, అంగిడి, దవడలు ఇవన్నీ స్వరస్థానములు. ఈ స్వరస్థానముల యందు వాయువు కదిలి నాలుక చేత నొక్కబడితే అక్షరములు ఉత్పత్తి అవుతాయి. అక్షరముల యందు అనంతమైన జ్ఞానం ఉండి వాయువునందు ప్రవేశించి ఒక వక్త చెప్పిన విషయం చెవుల గుండా శ్రోతలోకి వెళ్ళి వీరిలో జ్ఞానం అవతలి వాడిలోకి వెళ్తుంది. కాబట్టి ఆ స్వరపేటిక చాలా గొప్పది. అది ఒక్కటి ఉన్న మాత్రం చేత మనుష్యుడు మోక్షాన్ని పొందగలడు. రామనామం అలవాటు అయితే చేసిన పాపాలు కాలిపోతూ ఉంటాయి. అంటే పాపాలు చేసి రామనామం చెప్పమనడం ఉద్దేశం కాదు. అంత గొప్పది స్వరపేటిక. అది ఉన్నది కాబట్టి మనం మంచి మాట్లాడుతున్నాం, ఇతరుల కష్టాన్ని తీరుస్తున్నాం. మంచి మాట అలవాటు అయినవాడు చేసిన పుణ్యం కన్నా మంచి పుణ్యం ఇక లోకంలో ఎవడూ చేయలేడు. అంత గొప్ప మాట మనుష్యుడికే ఇవ్వబడింది. ఆ స్వరపేటికను జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. స్వరపేటికను నిలబెట్టుకోవాలి అంటే సున్నితమైన యంత్ర పరికరాలను కాపాడటానికి కందెన వేస్తారు. సైకిల్ చక్రంలో చైన్కి ఆయిల్ వేస్తే అది సాఫీగా తిరుగుతుంది. బ్రేక్ వేసే చోట గ్రీస్ పెడతాం.
తుప్పు పట్టకుండా మెత్తగా పడుతుంది బ్రేక్ వేయగానే. కందినాది సున్నితంగా పనిచేసినట్లు ఎలా చేస్తుందో యంత్రాన్ని మినపగింజ మునిగియంత నీటిలో స్వరపేటికను కాపాడుతారు. స్వరపేటిక నుండి అక్షరములన్నీ కూడా ప్రధానంగా ఉత్పత్తి అయ్యే అక్షరముల దంతముల వెనుక భాగంలో నాలుక వెళ్ళి తగిలినప్పుడు పుడతాయి. కేశవాయ స్వాహ అన్నప్పుడు ఆ నీళ్లు ఈశ్వరుడికి వెళ్తున్నాయి. లోపల ఉన్న వైశ్వానరాగ్ని మీద వేస్తున్నాను. స్వరపేటికలోంచి ప్రధానంగా అక్షరాలు ఎక్కువ పుట్టేటువంటి స్థానముల యొక్క శక్తి ద్విగుణీకృతం చేయటానికి, స్వరపేటికను కాపాడుకోవటానికి కేవలం అక్షరోచ్చరణ చేయకుండా భగవన్నామాములను ఉచ్చరిస్తూ మినపగింజ మునిగినంత నీటిని జుర్రకుండా భగవంతుని మీద బుద్ధి ఉంచి అమృత మార్గం గుండా గోకర్ణ ముద్ర పెట్టి ఆ నీటిని క్రింది పెదవి నుంచి పుచ్చుకుని గుటక వేసి నామాన్ని చెప్తే దానివల్ల స్వరపేటిక దీర్ఘకాలం మన్నుతుంది. ఆచమనం దైవాన్ని పూజించడానికి ముందు ఆచమనం చేస్తారు. మానసికంగా పవిత్రులైనప్పుడే ఎవరైనా పూజించటానికి అర్హులవుతారు. మనస్సుని శుద్ధి చేయటమే ఆచమనంలోని ప్రధాన అంశం. అంతేకాకుండా దేవుని పూజ చేయకుండా ఏ విధమైన పానీయాలు త్రాగరాదు. అందుకే పూజ చేసేటప్పుడు మొదట ఆచమనం చేస్తూ నీటిని శబ్దం రాకుండా నోటిలోనికి తీసుకుంటే దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది. స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక మొక్కైనా నాటండి. నమస్కారం.